మగాడంటే వేధించేవాడు, మగువులంటే వేధింపులకు గురయ్యేవాళ్ళు అన్నది సహజసిద్ధంగా మన మైండ్లలో ఉండిపోయింది. కాలం మారింది, దానికి అనుగుణంగా రివర్స్ కూడా జరుగుతుంది. కానీ దాన్ని అంచనా వేయడంలో కానీ సమాజపు తీరులో ఉన్నటువంటి మార్పుని బేస్ చేసుకుని కొంత విచిత్రమైన కథ జరుగుతుంది. హనీ ట్రాప్ అట్లాంటిది. ఇప్పుడు విశాఖ పోలీసులు పట్టుకున్నటువంటిది అట్లాంటిదే. ఒక అమ్మాయి ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తుంది. తను అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటుంది, ఇన్స్టాలు వీటిట్లలో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఎవరైతే బాగా కోటీశ్వర్లు అయినటువంటి వాళ్ళతో చాట్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళంతో అవసరాల కోసం డబ్బులు తీసుకోవడం, డబ్బుల కంటే ముందు తను గిఫ్టులు పంపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళని కలవడానికి పిలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించి కూల్ డ్రింకులు మత్తిస్తా, లేకపోతే వాళ్ళతో ఇంటిమసీ, అమ్మాయి వస్తానంటే కాదనే పరిస్థితి ఎక్కడ ఉంటుంది. ఆ ఇంటిమసీతో ఉండి ఆ ఫోటోలు తీసుకెళ్ళి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇట్లాంటిది ఒక అమెరికాకి సంబంధించిన అబ్బాయిని ట్రాప్ చేస్తే ఇప్పుడు విశాఖ పోలీసులు పట్టుకున్నటువంటి ఉదంతం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. తన తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి నిరాకరిస్తున్నారంటూ యువకుడితో ఫిర్యాదు చేయించేందుకు ఈ నెల 4న విశాఖ సిపిని కలిసింది ఒక అమ్మాయి. సిపితో మాట్లాడుతుండగా బాధిత యువకుడికి మత్తు వదిలింది. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తనను యువతి ఆమె ముఠా సభ్యులు బంధించి నిశ్చితార్థం జరిపించారని, మత్తులోంచి తనతోనే తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేయించి కుట్ర చేశారని ఆ యువకుడు చెప్పడంతో సిపి బాగ్సీకి అంగుతున్నారు. మురళీనగర్లోని యువతి ఇంట్లో తనిఖీలకు ఆదేశిస్తే భీమిలి పోలీసులను పిలిపించి బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే నిందితురాలతో పాటు ఆ ముఠా సభ్యులు డబ్బుల కోసం ఏపీ, తెలంగాణలో ఎంతోమంది యువకులను లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్కు పాల్పడినట్టు తేలింది. హనీ ట్రాప్కు గురై నగరంలోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన మరో యువకుడు ఆదివారం సిపికి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మరింత మంది బాధితులు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతోంది.